తిండి తిప్పలు లేని పరిస్థితిలో దరిద్రుడిగా లాజరు బ్రతుకుతున్నాడు. దేవుని కోసం బ్రతుకుతున్నాడు. రొట్టె ముక్కకు నోసుకోలేని పరిస్థితి లాజరు, దరిద్రుడిగా భూమి మీద. కానీ రొట్టె ముక్క లేకపోయినా పర్వాలేదు, రోగంతో అల్లాడిపోతున్నా పర్వాలేదు, నా బ్రతుకు భయంకరమైన పరిస్థితులు నా శరీరాన్ని దాపరించినా నాకు ఈ శరీరం గురించిన ఆలోచన లేవు. నా ఆత్మను నేను కాపాడుకోవాలి. శాశ్వతమైన జీవితం ఆత్మతో కూడుకున్నది. శాశ్వతమైన జీవితం ఈ ఆకారానికి లేదు. ఇది 2 రోజులు, ఏదో ఒక రోజు అయితే వదలాలి, ఏదో ఒక రోజు అయితే ఇది వదలాలి. కానీ శాశ్వతమైన జీవితం కలిగిన ఆత్మ చూశారు, దాన్ని ఆకలితో ఉంచుకోలేకపోయాడండి. ఆకలితో ఉంచలేదండి. దరిద్రుడిగా ఉన్న భూమి మీద బాడంతా, శరీరం అంతా కురుపులతో నిండుకొని ఉందండి. ఆరోగ్యం బాగలేదు, తినడానికి తిండి లేదు, కూడు లేదు, గూడు లేదు, గుడ్డ లేదండి. భయంకరమైన దయనీయ పరిస్థితి దరిద్రుడైన లాజర్ది. కానీ ధనవంతుడు ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడు అంటండి. ఆత్మ గురించిన ఆలోచన లేదు వాడికి. దేవుడు మాటలు వినాలన్న ఆలోచన లేదు. దేవుడి కోసం బ్రతకాలన్నా, ఇంకా దేవుడి కోసం బ్రతకాలన్న ఆలోచన ఎక్కడిది? దేవుడు మాటల దగ్గరికి వస్తేనే కదా పరమార్థం అర్థమయ్యేది. దేవుడి సన్నిధి దగ్గరికి వస్తేనే కదా నీ బ్రతుకు, నీ జీవిత విశేషాలు ఏంటో తెలిసిపోతాయి. ఏమండి, ఇదొక మాన్యువల్ కదా ప్రియులరా మన బ్రతుకుకు. ఈ చావు పుట్టుకల మధ్య జీవితం యొక్క విశిష్టతను తెలిపే గ్రంథం ఉందంటే బైబిలే కదా ప్రియులరా. చావుకు తర్వాత, పుట్టుకకు ముందు జీవితం విశేషమైన ఆలోచనలతో కూడుకున్నది ఇది ఒక్కటేనండి. అంత అద్భుతమైన సత్యం దాగి ఉంది. అందుకే ఈ మాటల దగ్గరికి వస్తే అర్థమయ్యేది ధనవంతుడికి. వినడానికి అవకాశం లేని బ్రతుకులు ఉండిపోయాడు అతడు. వినడానికి అవకాశం లేని బ్రతుకులు ఉండిపోయాడు, వినలే. కానీ లాజరైన దరిద్రుడు అతని యొక్క ఇంటి దగ్గరనే పడి ఉన్నాడండి. కనీసం పక్కవాడికి ఇంత సహాయం చేయాలన్న ఆలోచన లేని పరిస్థితుల్లో ధనవంతుడు బ్రతుకుతున్నాడండి. రొట్టె ముక్కలు, ధనవంతుడి బల్ల మీద పడే రొట్టె ముక్కలను తిని దేవుని యొక్క పిలుపు కోసం ఎదురు చూశాడండి లాజరు. ఆ తర్వాత చనిపోయాడండి. సురక్షితంగా దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు లాజరు. దేవుని కోసం బ్రతికిన లాజరు నెమ్మదికరమైన స్థితిలోనికి వెళ్ళాడు. కానీ ధనవంతుడు కూడా చనిపోయాడండి. ఇద్దరు ఒకే చోట ఉన్నారు. ఇతడు భయంకరమైన యాతనకరమైన శిక్షలోనికి వెళ్ళిపోయాడండి ధనవంతుడు. అప్పుడు అర్థమైందండి, అల్లాడిపోతున్న ఆత్మ ఆకలితో ఆ భయంకరమైన యాతన, ఏమండి, ఆ భయంకరమైన అగ్నిజ్వాలలో యాతన పడుతూ